Today topic is a on-page SEO. On-page SEO is a how to create a blog. RSL రాజేష్ 89.in అనే ఒక వెబ్సైట్లోకి వెళ్దాం. మన వెబ్సైట్లోకి ఆ వెబ్సైట్లో హౌ టు క్రియేట్ ఏ బ్లాగ్, ఒక బ్లాగ్ని ఎలా రాయాలి, దానికి ఆన్ పేజ్ SEO ఎలా చేస్తాం ఏంటని చెప్పేసి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. మన వెబ్సైట్ నేమ్కి VP అడ్మిన్ అని టైప్ చేస్తే మనకు లాగిన్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. అవి ఎంటర్ చేసిన తర్వాత మనకు ఒక ఇలా డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ డాష్బోర్డ్ని యూస్ చేసుకొని ఇందులో మనం పోస్ట్ అంటే ఏంటి, పేజెస్ అంటే ఏంటి, కేటగిరీస్ అంటే ఏంటి అని మన ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. టుడే టాపిక్ ఈజ్ ఏ పోస్ట్ అంటే ఒక బ్లాగ్, హౌ టు క్రియేట్ ఏ బ్లాగ్ ఆన్ పేజ్ SEO, బ్లాగ్ రో ఆర్టికల్. ఇప్పుడు మనం ఒక బ్లాగ్ని క్రియేట్ చేద్దాం. పోస్ట్, యాడ్ న్యూ పోస్ట్, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని చెప్పేసి మనం ఒక టైటిల్ ఇచ్చుకోవాలి. ఈ టైటిల్ని యూస్ చేసుకొని మనం ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో పబ్లిష్ అని చెప్పేసి మనకి అక్కడ ర్యాంక్ మ్యాప్ ప్లగ్ఇన్ అని యూస్ చేసుకొని నేను SEO అనేది ఈ బ్లాగ్కి క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఒక ఇమేజ్ తీసుకోవాలి. ఈ ఇమేజ్కి వచ్చేసరికి మన దగ్గర ఉన్న ఇమేజెస్ని అప్లోడ్ చేసేసుకోవచ్చు. ఈ ఇమేజ్కి ఆల్టర్నేట్ టెక్స్ట్ అనేది మనకు లెఫ్ట్ సైడ్లో ఆల్టర్నేట్ టెక్స్ట్ అని ఉంటుంది. ఆల్టర్నేట్ టెక్స్ట్ ఇవ్వాలి. ఇక్కడ మనకి ర్యాంక్ మ్యాప్ ప్లగ్ఇన్ యూస్ చేసుకోవడం వల్ల 6 ఒక ఇమేజ్ని యాడ్ చేయగానే 100/6 అంటే మనకు ఒక 6 అని చెప్పేసి మన యొక్క ర్యాంక్ మ్యాప్ స్కోర్ అనేది చెప్పేసి మనది చూపిస్తుంది. ఇప్పుడు మనకు ఆల్టర్నేట్ టెక్స్ట్ అనేది మనం యాడ్ చేసేసుకుందాం. ఆల్టర్నేట్ టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోగానే మనకి మన ర్యాంక్ మ్యాప్ ప్లగ్ఇన్లో మన యొక్క స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒక మినిమం మనం ఒక 70-80% ఉంటే మనది ఎక్సలెంట్ అని చెప్పేసి స్కోర్. ఓకే, ఇప్పుడు మనం ఒక హెడ్డింగ్స్ని ఎలా యూస్ చేసుకోవాలి, H1 ట్యాగ్ని H2, H3, H4 అని చెప్పేసి మనకి హెడ్డింగ్స్ ఉంటాయి. ఈ H1 అనే ఒక హెడ్డింగ్ని మనం ఒక బ్లాగ్లో ఒకసారి మాత్రమే దీన్ని రిపీట్ చేస్తాం, అంటే రైట్ చేస్తాం, ఒకసారి మాత్రమే రాస్తాం అన్నమాట. H2 కానీ H3 కానీ ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. H4 కానీ H6 కానీ ఈ ట్యాగ్స్ ఎన్నిసార్లు మోర్ టైమ్స్ దీన్ని రిపీట్ చేసుకోవచ్చు. కానీ H1 అనే ట్యాగ్ని మాత్రమే ఒకసారి మాత్రమే దీన్ని మనం యూస్ చేసుకోవాలి. ఒక బ్లాగ్కి వచ్చేసరికి బ్లాగ్ అయినా సరే, ఆర్టికల్ అయినా సరే, దాన్ని ఒకసారి మాత్రమే యూస్ చేసుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్ అడ్వాంటేజెస్ అని చెప్పేసి ఈ అడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలి. ఒకవేళ మీకు అడ్వాంటేజెస్ ఏదైనా ఒక ఆర్టికల్ కానీ బ్లాగ్ కానీ రాసేటప్పుడు దాని గురించి పర్ఫెక్ట్గా మీకు నాలెడ్జ్ ఉంటే రాయొచ్చు. ఒకవేళ తెలియదు, లేదంటే మనకంటే అడ్వాన్స్డ్గా AI టూల్స్ చెప్తాయి అన్నమాట. మనకు తెలిసిందే కాకుండా మనకు తెలియనివి కూడా ఈ AI టూల్స్ అనేవి చెప్తాయి. ఇక్కడ మనం బోల్డ్ చేసాం, Ctrl+B కొడితే బోల్డ్ అవుతుంది సెలెక్ట్ చేసేసి. ఓకే, ఇప్పుడు మనం ఒక పారాగ్రాఫ్ తీసుకుందాం. మనకి ర్యాంక్ మ్యాప్ ప్లగ్ఇన్లో ఈ SEO స్కోర్ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుంది ఏంటి అని చెప్పేసి ChatGPTని యూస్ చేసుకొని మనం కంటెంట్ని మాత్రం మనకు కావాల్సిన విధంగా చేసుకుందాం. ChatGPTని యూస్ చేసుకొని డిజిటల్ మార్కెటింగ్ అడ్వాంటేజెస్ అని టైప్ చేసేసి సెర్చ్ చేసేస్తే మనకు సమ్ మ్యాటర్ కంటెంట్ అనేది వస్తుంది. ఆ కంటెంట్ని మనం మాడిఫై చేసేసి గ్రామర్లీ అండ్ కొన్ని టూల్స్ని యూస్ చేసుకొని ఈ టూల్స్ ద్వారా మనకు అక్కడ హ్యూమన్ జనరేట్ చేసిన విధంగా, AI టూల్స్ కాకుండా హ్యూమన్ జనరేట్ చేసిన విధంగా, హ్యూమన్ రాసిన విధంగా చేసేలా కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ని యూస్ చేసుకొని మనం ఇక్కడున్న వాటినన్నిటిని కూడా
మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మనకి వైడ్ రీచెస్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ అని చెప్పేసి డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి అడ్వాంటేజెస్లో వచ్చాయో ఇవన్నీ కూడా తీసేసుకొని మనం అందులో కాపీ పేస్ట్ చేసేసుకుంటే మనకు కావాల్సిన విధంగా అందులో గ్రామర్లీ టూల్ ద్వారా గ్రామర్ మిస్టేక్స్ అన్నీ కూడా కరెక్షన్స్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఏవైతే ఎర్రర్స్ ఉన్నాయో అవన్నీ కూడా గ్రామర్లీ టూల్ ద్వారా మనం ఇవన్నీ కూడా కరెక్షన్స్ చేసేసుకుందాం. ఇక్కడ మన గ్రామర్లీ టూల్ ఫ్రీగా కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదా ప్రీమియం వర్షన్ ఉంటుంది. ఈ ప్రీమియం వర్షన్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. మనకి ఏవైతే ఎర్రర్స్ ఉంటాయో అవన్నీ కూడా కరెక్షన్స్ చేసేసుకుంటే మనకి ఇంకా పర్ఫెక్ట్గా ఉందని చెప్పేసి మనకి ఆన్ పేజెస్లో ఎవరైనా సరే ఒక విజిటర్స్ అనేవాళ్ళు మన వెబ్సైట్ని కానీ మన బ్లాగ్ని కానీ విజిట్ చేసినప్పుడు వాళ్ళకి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పేసి వాళ్ళు చాలా సింపుల్గా తెలుసుకుంటారు. దీనివల్ల మనకి విజిటర్స్ మన బ్లాగ్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి గ్రామర్లీ టూల్ ద్వారా దీన్ని చెక్ చేసేసుకున్నాం. చెక్ చేసుకున్న తర్వాత మనకి ఏ విధంగా అయితే ఎర్రర్స్ అన్నీ కూడా చెక్ చేసేసామో అదే విధముగా మనకి ఇక్కడ ఫోకస్ కీవర్డ్ అనేది ఉంటుంది. ఇంటర్నల్ లింక్స్ కానీ ఎక్స్టర్నల్ లింక్స్ కానీ ఇవన్నీ యూస్ చేసుకోవాలి. ఇవన్నీ యూస్ చేసుకుంటూ చేస్తేనే మనకి ఎస్ఈఓ స్కోర్ అనేది, మనం ఇక్కడ ఒక యూట్యూబ్ లింక్ ఇచ్చాను. ఆన్లైన్ ప్రెసెన్స్ అనగానే మన యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ ఇచ్చాను. అక్కడ యూట్యూబ్ ఛానల్ లింక్స్ అంటే అది ఎక్స్టర్నల్ లింక్ అవుతుంది. ఇంటర్నల్ లింక్స్ ఎక్స్టర్నల్ లింక్స్ అని చెప్పేసి మనకి మీకు తెలిసే ఉండొచ్చు. ఇంటర్నల్ లింక్స్ అనగానే మనకి ఏదైనా మన వెబ్సైట్లో మాత్రమే హోమ్ నుంచి అబౌట్ నుంచి కాంటాక్ట్కి ఇట్లా మన వెబ్సైట్లో మాత్రమే ఏవైతే లింక్స్ ఉంటాయో వాటిని ఇంటర్నల్ లింక్స్ అని అంటాం. లేదా మన వెబ్సైట్ నుంచి అదర్ వెబ్సైట్స్కి కానీ ఏదైనా అదర్ ఛానల్స్కి కానీ దేనికైనా లింక్స్ ఉంటే దాన్ని ఎక్స్టర్నల్ లింక్స్ అని అంటాం. అవుట్బౌండ్ లింక్స్ అని అంటాం. ఇంటర్నల్ లింక్స్ని ఇన్బౌండ్ లింక్స్ అని అంటాం. ఇలా ఇంటర్నల్ లింక్స్ ఎక్స్టర్నల్ లింక్స్ ఇవన్నీ కూడా మనం యూస్ చేసేసుకొని మన ఎస్ఈఓ స్కోర్ అనేది ఇంక్రీజ్ చేసుకుందాం. మనది ఇప్పుడు 15 ఉంది, ఇందాక ప్రజెంట్ 10 ఉంది స్కోర్ అనేది. ఇట్లా స్కోర్ని మనం ఇంక్రీజ్ చేసేసుకుంటూ ప్రాక్టికల్గా ఆన్ పేజ్ ఎస్ఈఓ ఎలా చేస్తారు ఏంటని చెప్పేసి చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు. ప్రతిదీ కూడా మీకు ఒక ఫ్రీగా మనం ఒక కోర్స్ అనేది కంప్లీట్ ఇక్కడ మార్కెట్ ట్రెండ్స్కి సంబంధించి మనం ఒక లింక్స్ అనేది ఇస్తున్నాం. ఇలాంటి లింక్స్ యూజ్ చేసుకొని ఇలా మనం ఒక బ్లాగ్స్ ఎలా రాయాలి, ఎలా వెబ్సైట్ డిజైనింగ్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా ప్రాక్టికల్గా చెప్తాం. రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు మా కోర్సులో జాయిన్ అవ్వాలని అనుకుంటే rajesh89.in అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ కాంటాక్ట్ ఫామ్ ఉంటుంది. కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేస్తే మిమ్మల్ని అప్రోచ్ అవుతాం. ప్రతిరోజు కూడా చాలా 8 PM క్లాస్ ఉంటుంది. మనకి 45 days కోర్సు, 100% జాబ్ గ్యారంటీ. ఇలాంటివన్నీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేస్తున్నాం. ఆల్రెడీ మేము ప్రీవియస్గా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దానిలో ఒక
3 ఇయర్స్గా మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ స్టూడెంట్స్ చాలామంది ప్లేస్ చేసేసాం. ఇలా మనకి ఎస్ఈఓ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. 20 ఉంది. ఇప్పుడు మనం ఎస్ఈఓ స్కోర్ని మనం ఎలా ఇంక్రీజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఇప్పటి వరకు మనం చేసింది ఏంటి అని చెప్పేసి మీరు ఒకసారి చూసుకోండి. ఇమేజ్ని, టెక్స్ట్, పారాగ్రాఫ్, హెడ్డింగ్, హెచ్1 గురించి తెలుసుకుందాం. పెర్మాలింక్స్ అంటే ఏంటి, అండ్ ఫోకస్ కీవర్డ్స్ అంటే ఏంటి, ఈ ఫోకస్ కీవర్డ్స్ని యూజ్ చేసుకొని మనకి ఎస్ఈఓ స్కోర్ అనేది ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మీకు తెలుస్తుంది. ఈ ఫోకస్ కీవర్డ్ యూజ్ చేసుకొని డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని చెప్పేసి మనం టైప్ చేసినప్పుడు మనకి ఈ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మనకి ఇక్కడే చూపిస్తుంది. ఫోకస్ కీవర్డ్లో ఇది రెడ్ కలర్లో ఉంటే అది ఫోకస్ కీవర్డ్ కరెక్ట్ కాదు అని చెప్పేసి, ఎల్లో కానీ గ్రీన్ కానీ ఉంటే అది కరెక్ట్ అని చెప్పేసి మన ఫోకస్ కీవర్డ్ ఎస్ఈఓ ర్యాంక్ కూడా స్కోర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎస్ఈఓలో ఆన్ పేజ్ తర్వాత ఆఫ్ పేజ్ ఉంటుంది. ఇప్పుడు మనకి డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి నేను ఒక ఫోకస్ కీవర్డ్ యాడ్ చేశాను. ఇప్పుడు మనది స్కోర్ వచ్చేసరికి 67 ఉంది. ఈ 67ని యూజ్ చేసుకొని ఇంకా ఎలా ఇంక్రీజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి మనం ఎప్పటి వరకు కూడా స్కోర్ ఎంత ఇంక్రీజ్ అయింది ఏంటి అని చెప్పేసి మీకు చాలా సింపుల్గా డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ అని చెప్పేసి 2 కీవర్డ్స్ ఇచ్చినప్పుడు 1కి 2 అలా రెడ్ కలర్లో ఉంటే అవి కరెక్ట్ కాదు అని చెప్పేసి ఈ ఫోకస్ కీవర్డ్లో H1 ట్యాగ్స్, సబ్ హెడ్డింగ్స్, H2, H3, H4 యూజ్ చేసుకోండి అని చెప్పేసి మనకి గూగుల్ అనేది మనకి ఎస్ఈఓకి సంబంధించిన టూల్ అనేది ప్లగ్ఇన్ అనేది ర్యాంక్ మ్యాథ్ ప్లగ్ఇన్ అనేది మనకు కొన్ని సజెషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో నో ఫాలో, డూ ఫాలో అని చెప్పేసి మనకు లింక్స్ ఉంటాయి. మనం ఏదైనా ఇంటర్నల్ లింక్స్ కానీ ఎక్స్టర్నల్ లింక్స్ కానీ ఇచ్చేటప్పుడు అది నో ఫాలోనా డూ ఫాలోనా అని చెప్పేసి పర్టికులర్గా మనం తెలుసుకోవాలి. ఇమేజెస్ కూడా గూగుల్ అనేది ఇది క్రాల్ చేయి, ఇది క్రాల్ చేయొద్దు అని చెప్పేసి మనం చెప్పడానికి కూడా గూగుల్కి కూడా ఒక కండిషన్ అనేది మనం పెట్టడం జరుగుతుంది. ఇక్కడ నో ఇమేజ్ ఇండెక్స్ అంటే ఈ ఇమేజ్ని ఇండెక్స్ చేయొద్దు, గూగుల్ క్రాల్ చేయొద్దు, చూడొద్దు అని చెప్పేసి మనం గూగుల్కి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ టైటిల్ కానీ, పెర్మాలింక్స్ కానీ, డిస్క్రిప్షన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నాయి కదా, వీటిని గ్రీన్ కలర్లో కానీ, ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ కానీ, ఇట్లా ఎల్లో కలర్స్లో కానీ మనకు రావడానికి చాలా యూజెస్ అవుతాయి. ఇప్పుడు మనం ఒక కీవర్డ్స్ సెర్చ్ చేసేటప్పుడు మనం కీవర్డ్స్ని రైట్ చేసేటప్పుడు ఇక్కడ టైప్ చేస్తున్నాను ఈ కీవర్డ్స్ టైప్ చేసేటప్పుడు అక్కడ మనకి రెడ్ కలర్లో నుంచి మనకి గ్రీన్ కలర్ అనేది వస్తుంది. చూసారా, ఎల్లో కలర్, గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్ ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఆడుతూ వస్తుంది. ఇక్కడ పెర్మాలింక్స్, ఈ పెర్మాలింక్స్ కూడా మనం చేసినప్పుడు ఇక్కడ 75 వాట్స్ ఉండాలి, 60 వాట్స్ ఉండాలని చెప్పేసి మనకి టైటిల్ అయితే 60 వాట్స్ ఉండాలి, మనకు పెర్మాలింక్స్ అయితే 75 వాట్స్ ఉండాలి. ఇట్లా మనకి డిస్క్రిప్షన్ అయితే మనకి హౌ మెనీ వాట్స్ అని చెప్పేసి ఇట్లా మనకు 150 అని 160 అని చెప్పేసి ఇట్లా ఉంటాయి. స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా మనం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనం చేసినప్పుడే మనకి ఎస్ఈఓ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఎస్ఈఓ స్కోర్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల మనకి ఈ ఎస్ఈఓ ఆన్ పేజ్ నుంచి నెక్స్ట్ ఆఫ్ పేజ్లోకి వెళ్తాం. లింక్ బిల్డింగ్ నుంచి టెక్నికల్ ఎస్ఈఓలోకి వెళ్తాం. టెక్నికల్ ఎస్ఈఓ నుంచి లోకల్ ఎస్ఈఓలోకి వెళ్తాం. ఇవన్నీ కూడా చేయడం ద్వారానే ఎస్ఈఓ అనేది మన పొజిషన్ అనేది, ఒక వెబ్సైట్ పొజిషన్ అనేది ఒక కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు గూగుల్లో మనది ఒక ర్యాంక్, ఒక ఫస్ట్ నుంచి ఒక 1 నుంచి 10లో మనది చూపించాలి అని అంటే మనం ఇవన్నీ చాలా ప్రాపర్గాను కరెక్ట్గాను చేస్తేనే చూపిస్తుంది. ఇది ఒక 6 months, ఒక 1 year ప్రాసెస్ ఇలా చేస్తూ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఈ ఎస్ఈఓ కోర్స్ అనేది కంప్లీట్లీ కంటిన్యూస్గా ఉంటుంది.
ఇవి కంటిన్యూస్గా చేస్తూ ఉంటేనే మన వెబ్సైట్ టాప్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒక 1 మంత్ అయినా గ్యాప్ ఇస్తామో, ఒక 10 డేస్ 20 డేస్ గ్యాప్ ఇచ్చామనుకోండి, మన వెబ్సైట్ అనేది స్లోగా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. మన ర్యాంకింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ మనం పెర్మాలింక్స్ అనేది ఏ కీవర్డ్స్ యూస్ చేసినా సరే ఇది కరెక్ట్గా లేదు. ఎందుకంటే రెడ్ కలర్లోనే ఉంటుంది కానీ గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ లైట్ ఎల్లో కలర్లో చూపిస్తుంది. అందుకని చెప్పేసి మనం డిస్క్రిప్షన్లోకి వెళ్దాం. డిస్క్రిప్షన్లోకి మనం కొంత కాపీ చేసాం కదా, ఇక్కడ ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ని కాపీ చేసేసి అక్కడ పేస్ట్ చేసాం అనుకోండి, ఈ కంటెంట్ అనేది ఇక్కడ కాపీ చేస్తే పేస్ట్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్లో నుంచి మనకి ఈ వర్డ్స్ అన్నీ కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మనకి రెడ్ కలర్లోనే కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని వర్డ్స్ అనేది మనం తీసేస్తే అప్పుడు గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ గ్రీన్ కలర్లో యూస్ చేసుకోవడం వల్ల మనకి ఇప్పుడు కరెక్ట్గా ఉంది. గ్రీన్లో ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టుగా మనం చూపిస్తుంది. ఇక్కడ ఈ ప్లగ్ఇన్ యూస్ చేసుకొని సోషల్ మీడియా లింక్స్ కానీ, టైటిల్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, యాడ్ ఇమేజ్ కానీ, సైట్ ఇమేజ్ కానీ ఇవన్నీ కూడా చాలా యాడ్ చేసేసుకోవచ్చు. ఈ అడ్వాన్స్లోకి వచ్చేసరికి నో ఇండెక్స్ అంటే ఇండెక్స్ చేయొద్దు అని చెప్పేసి, ఇండెక్స్ చేయండి అని చెప్పేసి, నో ఫాలో అని చెప్పేసి, డూ ఫాలో అని చెప్పేసి, నో ఇమేజ్ ఇండెక్స్ అని చెప్పేసి, ఇట్లా మనం ఇవన్నీ కూడా కెనానికల్ ట్యాగ్ అనగానే ఒక మన అబౌట్ అని మన వెబ్సైట్లోకి వచ్చేసరికి అబౌట్ కానీ హోమ్ పేజ్ కానీ ఇవి ఉంటాయి కదా, ఇంటర్నల్ లింక్స్ లేకుండా ఎక్స్టర్నల్ లింక్స్ లేకుండా ఏ లింక్స్ యూజ్ చేయకుండా ఉండేదాన్ని కెనానికల్ ట్యాగ్ అని అంటాం. ఈ కెనానికల్ ట్యాగ్ని మనం అబౌట్కి యూజ్ చేసాం అనుకోండి, కెనానికల్ ట్యాగ్ అనేది ఇస్తే అది అబౌట్ అని క్లిక్ చేస్తే ఏ లింకు ఓపెన్ అవ్వదు. అంటే ఇంటర్నల్ లింకు లేదు, ఎక్స్టర్నల్ లింకు లేదు అని చెప్పేసి కెనానికల్ ట్యాగ్ని యూజ్ చేసుకుంటాం. పబ్లిష్ చేసేసాము. మన స్కోర్ అనేది ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. 67 ఉంది స్కోర్ వచ్చేసరికి 100కి. ఈ 67 తర్వాత మనం ప్రీవియస్గా చేసిన వెబ్సైట్స్ వాట్ ఈజ్ సైబర్ సెక్యూరిటీ అని చెప్పేసి సైబర్ సెక్యూరిటీ గురించి చేసా. ఈ సైబర్ సెక్యూరిటీకి 79 ఉంది స్కోర్ వచ్చేసరికి. 100కి 79 ఉంది ఎస్ఈఓ స్కోర్ వచ్చేసరికి ఆన్ పేజ్. ఇట్లా మనం ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తుంటేనే ఇంక్రీజింగ్ ఇన్ ద స్కోర్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. 100కి మినిమం 80 90 ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు. ఇట్లా కరెక్ట్గా లేదు, 100కి 100 ఉంటే చాలా కరెక్ట్గా ఉన్నట్టు. ఇవన్నీ కూడా టాప్ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్. ఇవి కూడా మనం ఒక ఆర్టికల్ చేసాం. ఈ ఆర్టికల్కి కూడా 78% ఉంది ఎస్ఈఓ స్కోర్ అనేది. చెక్ చేసుకుంటే మన సైట్ వచ్చేసరికి ఎలాంటి స్పీడ్గా ఉందా స్లోగా ఉందా. ఈ ఆన్ పేజ్ ఎస్ఈఓలోకి వచ్చేసరికి మనం ఇక్కడ మనకు కావాల్సింది ఏదంటే క్రాలింగ్ ఎంతవరకు అయింది ఏంటి. ఈ క్రాలింగ్లోకి వచ్చేసరికి మనకి కావాల్సిన మన వెబ్సైట్ పేజీ స్పీడ్ ఎలా ఉంది, ఎస్ఈఓ స్కోర్ ఎలా ఉంది, పేజ్ స్కోర్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ప్రతి కూడా చెక్ చేసుకోవచ్చు అండి. ఇది చెక్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ర్యాంక్ మ్యాథ్ అనలైటిక్స్ అని ఉంటుంది. ఈ అనలైటిక్స్లోకి వెళ్తే ఈ అనలైటిక్స్ని యూజ్ చేసుకొని మనం ఎస్ఈఓ స్కోర్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, సైట్ లింక్స్ కానీ, కీవర్డ్స్ కానీ, ఇండెక్స్ స్టేటస్ కానీ ఇవన్నీ కూడా చెక్ చేసేసుకోవచ్చు. ఆన్ పేజ్ ఎస్ఈఓ టాపిక్ మీకు హెల్ప్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. మీకు హెల్ప్ఫుల్గా ఉంటే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.